ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఎంత కృప చూపించాడో చూడండి. మరలా మనకు ఒక నూతనమైన ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు మీకు ప్రవచనార్థముగా పలికే వాగ్దానం ఏంటంటే కీర్తన 37:4-5 ప్రకారం. ఇది ఫెమిలియర్ ప్రామిస్, కానీ బట్ ఈరోజు ఒక ప్రొఫెటిక్ వర్డ్ అనమాట. మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరెవరైతే మరి నష్టపోయారో వారికి ఒక ప్రవచనం ఈరోజు వస్తుంది. మీరు ఆత్మీయంగా నష్టపోయారో, భౌతికంగా నష్టపోయారో, లేకపోతే హెల్త్ వైస్గా నష్టపోయారో నాకు తెలియదు, కానీ ఏ రూపంలో నష్టపోయినా దేవుడు దానికి మీకు కంపెన్సేషన్ చేయబోతున్నాడు. దాన్ని సమకూర్చబోతున్నాడు. మీకు విడుదల ఆశీర్వాదం కలగబోతుంది. దేవుని బిడ్డలారా, మనం ఆదికాండం 1వ అధ్యాయం 4 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే దేవుడు వెలుగు కలిగినగాక అని చెప్పిన తర్వాత మరలా ఎప్పటికీ అక్కడ చీకటి కమ్మలేదు. దీని మీకు ఏం అర్థమవుతుంది? మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏదైనా మన జీవితానికి శాశ్వతమైనది. దేవుని నుండి వచ్చే ఏ ఆశీర్వాదమైనా సరే అది శాశ్వతమైనదిగా ఉంటాయి. ఏదో టెంపరీగా వచ్చి పోయే ఆశీర్వాదం కానే కాదు. ఈ విషయాన్ని మీరు ఈరోజు మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పర్మనెంట్ బ్లెస్సింగ్సే మనకు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా. దేవుని నుండి వచ్చేది ఏది మీ నుండి తొలగిపోదు. ఇంకా ఒక్కసారి వెలుగు కలగగాక అంటే వెలుగు కలగాల్సిందే. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటం ప్రారంభిస్తే ఆ చీకటిని తొలగిపోయి మీ జీవితంలో ప్రశాంతత కలగాల్సిందే. సో దేవుని బిడ్డలారా, మరియా మార్తా లాజరు ఒక జీవితంలో మనం చూస్తే మరియా మార్తతో ఏమంటాడు? లూకా సువార్త 10:42 ఉత్తమమైనది ఈమె నుండి తీయబడదు అంటున్నాడు. అవును, అది దేవుడిచ్చింది. దేవుడిచ్చిన కృప వలన కలిగింది. ఉత్తమమైనది ఏంటి? దేవుని పాదాల దగ్గర ఉండటం. అవును, ఏదో మీరు నీరసం వచ్చి 1 రోజు 2 రోజులు 3 రోజులు మీరు దేవుని పాదాల దగ్గర గడపకపోవచ్చేమో, కానీ అవి మాత్రం మీ నుండి తీయబడదు. అంతేకాదు, రెండవదిగా మనం చూస్తే రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే మేము దేవుని యొక్క పిలుపు ఏర్పాటు దేవుని బిడ్డలారా మారదు. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడి సేవకి పిలిచాడు అనుకోండి, కొన్ని శోధనల వలన, కొన్ని ఇబ్బందుల వలన, లేకపోతే మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం వలన మీరు పడిపోవటం, నష్టపోవటం జరుగుతుంది. కనుక ఆ పిలుపు ఏర్పాటు కూడా ఏమవుదంటే అది మీ నుండి తొలగిపోదు. మరలా మిమ్మల్ని దేవుడు కొట్టేనా సరిచేసి మిమ్మల్ని అభిషేకించి మరలా నడిపిస్తాడు తప్ప మీ పిలుపుని ఏర్పాటుని మీ నుండి తీసివేయడని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది కూడా పర్మనెంట్ బ్లెస్సింగే. మూడవదిగా పర్మనెంట్ బ్లెస్సింగ్ ఏదో తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను అంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనదండి. మనము పడతాం, లేస్తాం, ఒకసారేమో మురికి అంటుకొని వస్తాం, ఒకసారేమో పరిశుద్ధంగా ఉంటాం. నువ్వు ఎలాగా ఉన్నా ఆయన ప్రేమ మాత్రం మారదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే చెప్పాడు. తండ్రి ప్రేమ, పరలోక తండ్రి ప్రేమ ఎలాగుంటుందో దాని గురించి చెప్పడానికి కోసమే, దాన్ని వివరించడానికి కోసమే లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచనాల్లో ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క చరిత్రలో తండ్రి యొక్క ప్రేమ గురించి రాయబడి ఉంది. ఆ తప్పిపోయిన కుమారుడు తన కూలివాడుగా చేర్చుకోమంటున్నాడు లూకా సువార్త 15:19. కానీ తండ్రి అలాగ అన్నాడని కూలివాడు అని మెన్షన్ చేయాల. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా కుమారుడు అంటున్నాడు. లూకా సువార్త 15:24 చూడండి. ఆ యొక్క బంధుత్వం మారలేదు చూడండి. అవును, ప్రేమ మారదు, ఆయన రిలేషన్షిప్ మారదు, ఆయన మనపై ఉంచే మమకారం కూడా మారదు. పాపం చేయడానికి ముందు పేదరు అని ప్రేమగా పిలిచాడు. మత్తయి సువార్త 16:19 పాపంలో పడిపోయిన తర్వాత కూడా అదే స్వరముతో, అదే వాయిస్తో పేదరు అంటున్నాడు. ఆ యోవాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో. సో గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్స్ అనాయింటింగ్, దేవుని వచ్చే ఏదైనా మారదు.
జీవితం నిలిచి ఉండిపోతాయి. దేవుడి మాటను దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఇంత మంచి దేవుడు మేము కలిగి ఉండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది తండ్రి. ఇప్పుడే నీ ఆశీర్వాదముతో, అద్భుతంతో, మహిమతో నింపండి ప్రభా. పరలోక అభిషేకముతో నింపండి ప్రభా. దైవిక ప్రసన్నత ఇప్పుడే ఆవరించాలని ప్రార్థన చేస్తున్నాను. విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. తాకుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.